అక్క చెల్లెళ్ళందరికీ అన్నదమ్ములందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ రాముల గారి ఆశీర్వాదాలు అక్షంతలు ఇంటింటికి వచ్చినాయి అమ్మా, వచ్చినాయి కదా. సో అందరం ఒక్కసారి చేతులెత్తి జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇవాళ మళ్ళా ఎన్నికలు వచ్చినాయి. ముఖ్యమంత్రి గాడిద గూడు నెత్తి మీద పెట్టుకుని తిరుగుతా ఉన్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు నవంబర్లో 6 గుడ్లు పెట్టింది రేవంత్ రెడ్డి. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 5 నెలలు అయిపోయాయి. మే వచ్చే 6వ నెల గుడ్లు ఇచ్చుకుంటలేవు. 6 గుడ్లు 6 నెలలైనా ఇచ్చుకుంటలేవు. ఏమన్నా ఆలూరులో పెళ్లిళ్ళు కాలేదా? మొన్న 3 నెలల్లో అయినాయా పెళ్లి? అయినాయా అమ్మా? తులం బంగారం ఇచ్చిండా? అవ్వ వాళ్ళ అక్కడ వాళ్ళు దుద్దులు పెట్టుకున్నారు. వాళ్ళ తులం బంగారం రేవంత్ ఇచ్చినట నిజమా? 4000 పెన్షన్ ఇచ్చిండా? 2,500 మహాలక్ష్మి ఇచ్చిండా? ఈడ ఒట్టి పసుపేనా? వరి కూడా ఇస్తాడా? వరి 500 బోనస్ ఇచ్చిందా? 500 బోనస్. రైతు భరోసా ఇచ్చిందా? 15,000. పోనీ రైతు బంధన్నా ఇస్తున్నా సరిగ్గా. ఈ 2 లక్షల రుణమాఫీ మీద మీకు ఆశ ఉన్నదా? ఇంకా అయిపోయి 6 గుడ్లు. గాడిద గుడ్డు ముఖ్యమంత్రి మోస్తున్నా అన్నోదన్నా? గాడిద గుడ్డు పెడతారా? గాడిద గుడ్డు పెట్టదంత ఇంత నిజమో రేవంత్ రెడ్డి గుడ్లు ఇచ్చుకోవడం నిజం. ఇలా ముఖ్యమంత్రి రేవంత్ అబద్ధాలు చెప్పి మహిళల్ని మోసం చేసి మా గ్రామ ప్రజల్ని మోసం చేసి ఓ నీళ్ళ ప్యాకెట్ ఇవో ఆకులు చేసే మాకు ఆయన పంపి మన ఇవాళ అయితే ఇవాళ గ్రామ ప్రజల్ని, మన అక్క చెల్లెల్ని, మన రైతు సోదరులని, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా యువతని, పేద వర్గాలందరినీ కూడా రేవంత్ మోసం చేసి గద్దెవెక్కిండు. జనవరి 22 నాడు రామరాజ్య స్థాపన నరేంద్ర మోడీ భారతదేశంలో చేసింది గుర్తుపెట్టుకోండమ్మా. జనవరి 22 నాడు 500 సంవత్సరాల తర్వాత మన శ్రీరాముల వారిని అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ చేసి రామరాజ్య స్థాపనని మళ్ళా మన కలియుగ రాముడు నరేంద్ర మోడీ వాళ్ళు మనకందరి కోసం చేయడం జరిగింది. పసుపు రేట్లు 20,000 దాటినాయి. ఆలూరులో ఎంత కమ్మిరన్న పసుపు? ఆలూరు 18, ఓలా మీరు 18కి. ఆలూరులో మాక్సిమం రేట్ ఎంత కమ్మిర్రు? పసుపు రైతులు ఎంత ఉన్నారు? ఓళ్ళు పసుపు రైతులు చేతులు ఎత్తులు కదా. ఎంత కమ్మినావు? 16,000 కమ్మిండు. అటు హంసాపూర్లో 20,000 దాటినాయి. అటు వన్నెల్లో 19,500. ఇవన్నీ రేట్లు పెరిగినాయి అంటే, పసుపు రేట్లు పెరిగినాయి అంటే జనవరి 22 నాడు రామరాజ్య స్థాపన అయింది. ఫిబ్రవరి, మార్చిలో మీ రేట్లు పెరిగినాయి. రామరాజ్య స్థాపన చేసిన ఆయన మన దగ్గరకు వచ్చి పసుపు బోర్డు ఇచ్చిండు. మీరు 30 ఏళ్ళ నుంచి కొట్లాడుకుంటున్న పసుపు బోర్డు ఇచ్చిండు. లైట్ హౌస్ లేదు కొనేది. కాబట్టి ఇవాళ మీరు 2019లో భారతీయ జనతా పార్టీని గెలిపించినప్పుడు మనము దాని తర్వాత స్పైసెస్ బోర్డు తెచ్చుకున్నాము. అది 4 ఏళ్లు పనిచేసింది మన కోసం. ఇవాళ మనం పసుపు బోర్డు కూడా నరేంద్ర మోడీ చేతుల మీద తెచ్చుకున్నాం మన ప్రాంతానికి. కాంగ్రెస్ వాడు అంటాడు యాడుంది పసుపు బోర్డు అని. పసుపు బోర్డు కార్యాలయం రాలేదు నాయన. పసుపు బోర్డు వచ్చింది దేశంలో కార్యాలయం బిల్డింగ్ తీసుకొని ఆఫీసు పెట్టాలి. అంతవరకు
కాంగ్రెస్ ద్రోహి, రైతు ద్రోహి, మహిళల ద్రోహి. ఈయన స్పైసెస్ బోర్డు పనిచేస్తున్నది మర్చిపోకు, అది కూడా బీజేపీ తెచ్చింది. రేట్లు కూడా బీజేపీ పెంచింది. మీ చాతగాని దద్దమ్మలు, మీరు పుట్టిందే మీ పుట్టుకనే దుర్మార్గపు పుట్టుక. మీరు రైతులకైనా చేసింది లేదు, అదే తరుగు తీస్తున్నారు. బోనస్ ఇస్తలేరు, కొనుగోలు టైంకి చేస్తలేరు, మొక్క కొంటలేరు, వరి కొంటలేరు. ప్రైవేట్ వాళ్ళు లేదా రైస్ మిల్లర్లు లేకపోతే వరి రైతుల పరిస్థితి ఆ దేవుడికే తెలుసు ఎంత దయనీయంగా ఉంటుందని. ఇలా ఒక్క ఫ్యాక్టరీ రానియలేదు కాంగ్రెస్ వాడు, బీఆర్ఎస్ వాడు. అవినీతిమయం అంతా. ఎవడైనా ఫ్యాక్టరీ పెడతామంటే పర్సంటేజీలు, కమిషన్లు. ఉపాధి లేక లక్షల మంది గల్ఫ్ బాట పట్టిండ్రు మనోళ్ళు. మన పార్లమెంట్ నియోజకవర్గంకి వెళ్ళి 1,00,000కు పైగా మంది గల్ఫ్ దేశాలు ఉన్నారు. మన అన్నదమ్ములు భార్య పిల్లలు వదిలేసి, తల్లిదండ్రులు వదిలేసి. మీరందరూ మహిళా సంఘాలు ఉంటారు, మీరంతా మీ అందరికీ లోన్లు ఉంటాయమ్మా. ఆ లోన్లు మొత్తం నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతి రూపాయి ఇచ్చింది. ఆ లోన్లు దాని మీద 5% వడ్డీ రాయితీ నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. 4% కాంగ్రెస్ వాడు ఇస్తలేడు. అందుకని మీకు పావులా వడ్డీ వస్తలేదు. ఇవాళ మీకు గ్యాస్ కనెక్షన్లు నరేంద్ర మోడీ ఇచ్చిండు. ఉజ్వల సిలిండర్ మీద 350 రూపాయలు సబ్సిడీ నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. గ్యాస్ కనెక్షన్లు రాని వాళ్ళు ఎవరో లేదు అప్లై చేసిరో వాళ్ళందరికీ లిమిట్ లేదు. ఆలూరులో ఎందరికి ఎలిజిబిలిటీ ఉంటే అందరికీ గ్యాస్ కనెక్షన్లు ఇస్తాడు, లిమిట్ లేకుండా చేసేసిండు. ఇవాళ మీ అందరికీ 4 ఏళ్ల నుంచి ఫ్రీ రేషన్ నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. రానున్న 5 సంవత్సరాలు కూడా ఫ్రీ రేషన్ నరేంద్ర మోడీ ఇస్తామని ఆయన వాగ్దానం చేసింది. ఇవాళ మీ అందరికీ బీమార్లు అయితే, ఇంట్లో పెద్ద మనుషులకు బీమార్లైనా, పిల్లలకు బీమార్లైనా 5 లక్షల రూపాయలు ఆయుష్మాన్ భారత్ పథకం హాస్పిటల్ల సెంట్రల్ గవర్నమెంట్ బిల్లులు కడుతున్నది. 5 లక్షల రూపాయలు. 30 హాస్పిటల్ ఉన్నాయి, ప్రైవేట్ హాస్పిటల్ నిజామాబాద్ జిల్లాలో. ఆయన పోయి ఇలా చేపించుకుంటే ప్రతి సంవత్సరం 5 లక్షల రూపాయలు దాకా కడతాడు. ఇవాళ ఇటువంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తున్నాడు. దేశంలో 4 కోట్ల ఇల్లు కట్టిండు. 4 కోట్ల ఇల్లు కట్టిండు. కేంద్రంకి వెళ్లి ఇక్కడ ప్రభుత్వాలు పైసలు తెచ్చుకుంటలేవు, మీరు ఇస్తలేరు, అవి మనకి కట్టిస్తలేరు. ఇవాళ రాకేష్ రెడ్డి లాంటి ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే తెలంగాణలో ఉన్నట్టే అది మీరు గెలిపించిన ఆర్మూరు ఎమ్మెల్యే. నాకు పూర్తి నమ్మకం రాకేష్ ఈ 5 ఏళ్లు జరిగే లోపల 10,000 ఇళ్లు ఆర్మూరు నియోజకవర్గానికి వస్తాడు. కేంద్రంకి వెళ్ళి నిధులు తెచ్చుకోవచ్చు. పసుపు రైతులకు చెప్తా ఉన్నా నేను, మనకి రేట్లు 20,000 దాటినాయని మనం సంతోషపడాల్సిన అవసరం లేదు. మనకి రేట్లు ఇంత 30 ఏళ్ల కింద కూడా మీరు 15,000, 12,000 రేట్లు చూసిండ్రు. మనము ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, ఇది నిరంతర ప్రక్రియ. దీనికి తగ్గట్టు ఇలా పసుపు ఎగుమతి అవుతున్నది. రేపు పసుపు సంబంధించిన పదార్థాలు ఎగుమతి కావాలి. ఆర్మూరు ప్రాంతం ఇక్కడ అవగాహన ఎక్కువ ప్రాంతం ఇది. ఇలా స్టార్ బక్స్ నుండి మీరు మీ పిల్లలు కానీ అన్నదమ్ములు కానీ అమెరికా, లండన్లలో, దుబాయ్లలో ఉంటే అడుగుంటే స్టార్ బక్స్ లో పసుపు పాలు అమ్ముతున్నారు. మనం పసుపు ఎగుమతి చేయొద్దు, పసుపు పాలు ఎగుమతులు చేయాలి. ఇడికెళ్ళి అందరం ఎఫ్పిఓల తయారు కావాలా. నరేంద్ర మోడీ ఎఫ్పిఓలను ఎంకరేజ్ చేస్తున్నాడు. ఎఫ్పిఓ లెక్క తయారై మనము ప్రాసెసింగ్ యూనిట్లు తీసుకొచ్చుకొని, మనము ప్యాకేజింగ్ యూనిట్లు తీసుకొచ్చుకొని ఇక్కడ పసుపుకి సంబంధించిన వివిధ పదార్థాలు తయారు చేసి వాల్యూ అడిషన్ చేసి మనం ఎగుమతులు చేయాలి. జక్రాన్పల్లి ఎయిర్పోర్ట్ తొందరగా కట్టుకోవాలా. ఇలా ఆర్మూరు ఆదిలాబాద్ రైల్వే లైన్ అవుతున్నది. జనాలనే ఆర్మూరు ఆదిలాబాద్ రైల్వే లైన్ అవుతున్నది. బోధన్ బీదర్ రైల్వే లైన్ అవుతున్నది. అటు మహారాష్ట్రలో ముత్కేట్ నుంచి ఆంధ్రాల కర్నూలు దాకా రైల్వే లైన్ డబ్లింగ్ పనులు అవుతున్నాయి. ఈ 3 అయిపోయినాక అనేక రైళ్లు పెరుగుతాయి. నేను మీ అందరికీ వాగ్దానం ఇస్తున్నా, నేను ఇక్కడ ఇన్లాండ్ కంటైనర్ డిపో డ్రై పోర్ట్ కూడా తీసుకొని వస్తా. అంటే
పడవ మీద ఏదైతే షిప్పుల మీద కంటైనర్లు ఎక్కుతాయో మనము ఇక్కడి నుంచి ఎగుమతి చేసే పదార్థాలు ఇక్కడి నుంచే మనం అమెరికాలో లండన్ పంపించాలి. బాంబే పోవాల్సిన అవసరం ఉండొద్దు. ఇక్కడనే కస్టమ్ క్లియరెన్స్ కావాలి, అన్ని ఇక్కడనే కావాలి. డ్రై ఫ్రూట్ తీసుకురావాలి. పసుపుకే కాదు, మక్కకి సంబంధించి, వరికి సంబంధించి, ఇవన్నీ చక్కెర ఫ్యాక్టరీని తెచ్చుకొని చెరుకుకి సంబంధించి ఇవన్నీ చెరుకుతోటి చక్కెర ఒకటే తయారు కాదు, ఇలా ఎథనాల్ తయారవుతుంది, వరితోటి ఎథనాల్ తయారవుతుంది, మక్కతోటి ఎథనాల్ తయారవుతుంది, పసుపుతోటి వివిధ పదార్థాలు తయారవుతాయి. ఇవన్నీ కూడా మనం ఒక ఇండస్ట్రియల్ కారిడోర్ మనం ఈ ప్రాంతంలో చేసుకోవాలా. ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వంలో అనేక రాష్ట్రాలలో అవుతున్నాయి. కొత్తగా చెప్పేది కాదు ఇది. గుజరాత్ లా ఒకప్పుడు మీ అందరిని అడుగుతా ఉన్న పెద్ద మనుషుల్ని, నిజామాబాద్ లో గుజరాత్ లో ఉంటారా? ఉంటారు. హైదరాబాద్ లో గుజరాత్ లో ఉంటారా? ఉంటదయ్యా. లక్షల మంది ఉంటారు హైదరాబాద్ లో. వీళ్ళందరూ 30, 40, 50 ఏళ్ళు 60 ఏళ్ల కింద గుజరాత్ ఇన్స్పెక్టర్ వచ్చిన వాళ్ళు. అక్కడ అభివృద్ధి లేకుండే. ఇవాళ గుజరాత్ లో నరేంద్ర మోడీ 2001లో ముఖ్యమంత్రి అయినాక ఆయన చేస్తున్న పనులకి 120 దేశాల పెట్టుబడులు గుజరాత్ లో ఉన్నాయి. ఇవాళ గుజరాత్ ఇన్స్పెక్టర్ రాను. చాలా మంది గుజరాత్ వాపస్ వేయండు. కాబట్టి మనము గుజరాత్ కంటే చాలా ముందున్న ప్రాంతం. మనకు బ్రహ్మాండమైన భూములు, బంగారం పండే భూములు, మనకి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు, మనకి రైల్ కనెక్టివిటీ, మనకి రోడ్ కనెక్టివిటీ, ఇవన్నీ ఉండగా ఎందుకు రావని 90% సబ్సిడీ ఇస్తుంది కేంద్రం. మనము వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెట్టుకుంటామంటే 90% సబ్సిడీ. అవినీతి లేకుండా పని చేస్తుంటే పసుపు బంగారం అవుతుంది. మళ్ళా పసుపు బంగారం అవుతుంది, వ్యవసాయం బంగారం అవుతుంది, వ్యవసాయం పండగ అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా చేసుకోవడానికి నియత ఉండాలా. ఎవరైనా ఫ్యాక్టరీ పెడతామంటే ఇది ఉన్నది నందిపేటలో, లక్కంపల్లిలో సెన్స్ ఉన్నది. ఆడ ఎవరైనా ఫ్యాక్టరీ పెడతామంటే కవిత కమిషను, ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే పర్సంటేజీలు, పార్ట్నర్షిప్లు. ఎవడొస్తాడన్నా? ఎవరు రాడు. నువ్వు ఏ తెలంగాణ ఇవ్వకపోతే గుజరాత్ ఇస్తాడు, భూములు ఇస్తాడు, నీళ్లు ఇస్తాడు, ఫ్యాక్టరీ కాడికి తెచ్చి నీళ్లు ఇస్తాడు, రోడ్ ఇస్తాడు, కరెంట్ ఇస్తాడు, అన్ని తక్కువ ధరలు ఇస్తాడు. ఫ్యాక్టరీ పెడతాడంటే వేరే ఉద్యోగాలు వస్తాయి. ఇక తెలంగాణ లేకుంటే కర్ణాటక ఇస్తాడు, భారతీయ జనతా పార్టీ మహారాష్ట్ర ఇస్తాడు, వీడికి 100 కిలోమీటర్లు పోతే నాలుగేడు ఇస్తాడు. వాడు ఫ్యాక్టరీ పెట్టుకోవాలి. ఇక్కడ నీళ్లు ఉన్నాయి, రైలు ఉన్నది, రోడ్డు ఉన్నది, ఇక్కడ పెడతామంటే వారికి తెలుసుకొని అవినీతి లేకుండా వారికి సహాయం చేయాలి. నియత లేనందుకే ఈ ప్రాంతం డెవలప్ అయితలేదు. ఈ ప్రాంతం ఎప్పుడో డెవలప్ కావాలి. ఇవాళ ఇవన్నీ కావాలంటే ఇవన్నీ చేసుకుంటే మనము 30 నుంచి 40 వేల ఉద్యోగాలు ఈ ప్రాంతంలో క్రియేట్ చేసుకోవచ్చు. ఆర్మూర్ ప్రాంతంలో ఇవన్నీ చేసుకుంటే గల్ఫ్ సోదరులు వాపసు వస్తారు. ఇలా గల్ఫ్ బోర్డు పెడతా అంటున్నాడు. ఈ పెద్ద మనిషి 75 ఏళ్లకి ఎలక్షన్ నిలబడుతున్నాడు. 15వ సారి నిలబడుతున్నాడు. ఈయన ఒక కార్యకర్తను పైకి వేలే. సరే వాళ్ళ పార్టీ సంగతి వాళ్ళకి తెలుసు. ఈయన వచ్చి గల్ఫ్ బోర్డు పెడతాడు. గల్ఫ్ బోర్డు ఎవరితో పెట్టించారట? రేవంత్ రెడ్డితో పెట్టించారట. నేను అనుకున్నా నేను జాతీయ పసుపు బోర్డు పెట్టించిన. ఈయన జాతీయ రాహుల్ గాంధీ కళలో ఏమైనా ప్రధానమంత్రి అయితే కళల జాతీయ పసుపు బోర్డు పెట్టిస్తారేమో, మన గల్ఫ్ బోర్డు పెట్టిస్తారేమో అనుకున్నా. అయితే వాళ్ళ మేనిఫెస్టో వచ్చింది, వాళ్ళ జాతీయ మేనిఫెస్టో. వాళ్ళ బోర్డే లేదు, గల్ఫ్ బోర్డు లేదు. మరి ఏం సంగతి అంటే రేవంత్ రెడ్డితో పెట్టిస్తారట. మరి రేవంత్ రెడ్డితో పెట్టిస్తే పెట్టి దానికి ఇప్పుడు ఓట్లు కడుతున్నావు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ నీకు రాష్ట్ర ప్రభుత్వంతో పని చేసుకునేది ఉంటే దీనికి ఎందుకు ఓట్లు అడుగుతున్నావు? పసుపు రైతులకి రాష్ట్ర ప్రభుత్వంతో ఏం పని ఉండదు, ఏ నయా పైసా పని ఉండదు రాష్ట్ర ప్రభుత్వంతో. ఇవాళ మనకి మన అభివృద్ధి, మన పిల్లల అభివృద్ధి ఇవన్నీ చేసుకోవాలంటే మళ్ళా నరేంద్ర మోడీ పెద్ద ఎత్తున మెజార్టీతో గెలవాలి. గల్ఫ్ సోదరులు వాళ్ళకు తెలిసి ఎవరు సేవలు చేస్తుర్రు. ఈ కాంగ్రెస్ కూడా వచ్చింది, ఇవాళ వచ్చిండు గల్ఫ్ సోదరులు ఎదుర్కొస్తున్నారు. వీళ్ళకి నేను అడుగుతున్నా, 2013-14లో భారతీయ జనతా పార్టీ దుబాయ్, అబుదాబిలా, సౌదీ అరేబియాలో భారతీయ జనతా పార్టీని పెట్టిండు నరేంద్ర మోడీ. మీరందరూ ఆశ్చర్యపోతారు, ఆడేం చేస్తుంది బీజేపీని. అక్కడ ఇండియన్ పీపుల్స్ ఫోరం అన్న పేరు మీద
సేవా కార్యక్రమాలు కేవలం ప్రవాస భారతీయులకి సేవా కార్యక్రమాలు పెట్టడానికి బీజేపీ ఉన్నది. 24 మంది డాక్టర్లు, 11 మంది అడ్వకేట్లు, మన అన్నదమ్ముల లేబర్ క్యాంపులలో ఏం బీమార్లు వచ్చినా తక్షణమే ఇలాజు, వాళ్ళకి వీసా ప్రాబ్లం వచ్చి జీతాలు సరిగ్గా ఇవ్వకుండా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా వాళ్ళకి 11 మంది లాయర్లు వాళ్ళకి అందుబాటులో ఉంటారు, ఫ్రీగా అందుబాటులో ఉంటారు. కరోనా సమయంలో ఇండియన్ పీపుల్ ఫోరం 8 ఫ్లైట్లు నడిపింది, ఇండియాకి 8 ఫ్లైట్లు నడిపింది, మన పిల్లగాళ్ళని తీసుకొచ్చుకుంటది. మొన్న 10-12 రోజుల కింద దుబాయ్ లో వరదలు వస్తే ఇంటింటికి రేషన్ పంపింది. కరోనా సమయంలో కూడా బయటికి రాలే, ఇండియన్ పీపుల్ ఫోరం ఇంటింటికి రేషన్ ఇచ్చింది. అది నరేంద్ర మోడీ. ఉట్టిగా ఆయన ఎలక్షన్లకు వచ్చి ఓట్లు అడగడు, ఆయన సేవ చేయడానికి రాజకీయాలలో ఉండాల. కేవలం భారతీయ జనతా పార్టీలో సాధ్యమవుతుంది. ఇవాళ మన అందరికీ కరోనాలో 2-3 టీకాలు ఇప్పించింది. ఇవాళ ఇప్పించుడే కాకుండా గరీబ్ దేశాలకి 150 దేశాలకి నరేంద్ర మోడీ ఫ్రీగా వ్యాక్సిన్లు పంపించే విశ్వ గురువుగా భారతదేశాన్ని నిలబెట్టి ఇవాళ సనాతన ధర్మం, మన హిందూ ధర్మం ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతా ఉన్నది. అయోధ్యలో రామాలయమే కాదు, ఇవాళ దుబాయ్లా, అబుదాబీలా, తుర్క దేశాలల్లో ల్యాండ్ ఫ్రీకి ఇస్తున్నారు. భూమి మన గుడులు కట్టుకుంటది. ఒకప్పుడు బొట్టు పెట్టుకుంటేందుకు భయపడుతుండే, ఒకప్పుడు బొట్టు పెట్టుకుని ఎక్కుతుండే మన వాళ్ళని దుబాయ్లా. ఇలా పెద్ద పెద్ద తిలకాలు దిద్దుతున్నారు, పూజలు చేస్తున్నారు, గుళ్ళలకు పోతున్నారు, యాగాలు చేస్తున్నారు. ఇవాళ అవన్నీ మనోళ్ళు చేసుడు కాదు, నరేంద్ర మోడీ ఎఫెక్ట్ ఎట్లుంటో చెప్పాలా. తుర్క దేశాలలో తుర్కరాజులు మొన్న రంజాన్ లా పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఉపవాసం రోజా ఉండి సాయంత్రం రోజా ఇచ్చిపెట్టనీకే మన గురులకు పోయి మన ప్రసాదం తిని రోజా ఇచ్చిపెట్టింది. యుగ పురుషుడు అన్న నరేంద్ర మోడీ యుగ పురుషుడు. ఆయన దిశానిర్దేశంలో మన దేశం నడుస్తున్నది, అగ్రగామిగా నడుస్తున్నదంటే అది రాముల గారి దయ. ఒకటే చెప్తున్న ఆర్మూర్ ప్రాంతం వాళ్ళకి కొంచెం చెప్తే వాళ్ళకి సరిపోతే వాళ్ళ ఆలోచన చేసుకునే శక్తి ఎక్కువ. మనము 11వ ఆర్థిక స్థానము మన ప్రపంచంలో 11 నుండి 2014 ఇలా 5వ స్థానానికి వచ్చింది. జస్ట్ మన సింపుల్ ఎగ్జాంపుల్ కి శాంపుల్ కి ఈ నిజామాబాద్ పార్లమెంట్ లో ఒకటే ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఉండే, 1990లో డి శ్రీనివాస్ కట్టించింది. డి శ్రీనివాస్ తెలుసు కదా, డి శ్రీనివాస్ కట్టించిండు మార్కెట్ యార్డ్ కాడ, గంజకాడ. ఇవాళ ఈ 5 ఏళ్లలో మనం 7 రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు కట్టిస్తున్నాం మన పార్లమెంట్ సెగ్మెంట్ లో, 6 3 ఇవాళ 1000 కిలోమీటర్ల నేషనల్ హైవేలు 6 వెళ్లి మంచిర్యాల దాకా రైల్వే రైలు 3 కొత్తగా అవుతున్నాయి. 2 కేంద్రీయ విద్యాలయాలు నిజామాబాద్ లో 70 జగిత్యాల నవోదయ శాంక్షన్ అయింది. 6 దగ్గర రాకేష్ భాయ్ నీ దగ్గర నేను చెప్తున్న మాట ఇస్తున్న నవోదయ విశ్వవిద్యాలయం ఇక్కడికి వస్తుంది. ఇవన్నీ నడుస్తున్నాయి. రూపాయి కరప్షన్ లేదు, కేఎస్టీ ట్యాక్స్ లేదు. పాపం కవిత మన అందరూ జైల్లో చెప్పింది, మీరు అందరూ కలిసి 6 వేసారు జైల్లో. 6 ఏమంటే జైలు లేదు. సంతోషపడుతుంది చూడు, ఆకాశం లేదు చాలా. ఇవాళ ఇవన్నీ మనం ఆలోచన చేసుకుంటే 5వ ఆర్థిక స్థానంలో ఉన్నప్పుడు ప్రపంచంలో నరేంద్ర మోడీ ఏమంటున్నాడు, ఈ సంవత్సరం ఆఖరికి 4వ స్థానం, ఈ 2027 వరకు 3వ స్థానం అమెరికా, చైనా వెనకాల భారతదేశం ఉంటుంది. 5వ స్థానం ఉన్నప్పుడు ఇట్లుంటే పరిస్థితి, 3వ స్థానంలో ఉంటే ఎట్లుంటుందో జర ఊహించుకోండి. మనము దేశంతో దేశం ముందుకు పోతుంది, మన ప్రాంతం ఎందుకు ముందుకు పోతలేదంటే ఇక్కడ కేసీఆర్ సర్కారు, ఈ గాలిగుడ్డు పెట్టేటోడు రేవంత్ సర్కారు వీళ్ళందరినీ మోసం చేసుకుంటా, మీ అందరినీ మోసం చేసుకుంటా, రైతుల కోసం వచ్చుకున్నవాడు పైకి వస్తాడండి, మహిళల్ని కోసం వచ్చుకున్నవాడు పైకి వస్తాడా, ఆడపడుచుని కోసం వచ్చుకున్నాడు పైకి వస్తాడా చెప్పుని. ఇవన్నీ అమ్మా రామరాజ్య స్థాపన జనవరి 22 అయిందా? ఒప్పుకుంటారా?
ఓలోలు రావణ అయోధ్య రామ మందిరం చూసిన టీవీలలో రాముని అది రాముల వారి మీరు ఇది మన దర్శనం చేసుకునే టీవీలలో చేతులెత్తుడు కదా. ఎంత చక్కదనం ఉన్నాడు రాముడు, ఎంత చక్కదనం ఉన్నాడు. మీ అందరినీ మోసం చేసిన ఏం చేయాలి చెప్పాలా అమ్మ? రోజు మొక్కుతారా? రోజు పూజ అవుతుందా ఇంట్లో? రోజు పూజలు చేసేటప్పుడు ఈ రేవంత్ రెడ్డి సర్కార్ తొందరగా పడిపోయి మోడీ సర్కార్ తెలంగాణ రావాలని మొక్కుడు. మీరు అందరు కలిసి గట్టిగా మొక్కితే రేవంత్ గారికి గుడ్డవుతాడు. అందరికీ రాకేష్ రెడ్డి గారిని ఆరుమూరు నుంచి గెలిపించినందుకు నేను మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీని ఇక్కడ నిలిచినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేమిద్దరం కష్టపడి అవినీతికి దూరం ఉండి 5 ఏళ్ళైంది నేనేంపీ అయ్యి నాకు నయా పైసా 5 పైసలు అవినీతి మచ్చలేదు. మేమిద్దరం కలిసి నేను ఇప్పుడు చెప్పిన అన్ని ఫ్యాక్టరీల కాడికెళ్ళి, డ్రై పోర్ట్ కాడికెళ్ళి, జగన్పల్లి ఎయిర్పోర్ట్ కాడికెళ్ళి, ఇళ్ల కాడికెళ్ళి నేను ఇంకొక మాట ఇస్తున్నా. రేషన్ మొత్తం నరేంద్ర మోడీ ఇస్తున్నప్పుడు ఫ్రీగా రేషన్ కార్డు ఎందుకు ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి? ఒంగోబెట్టి 3 నెలల లోపల మొత్తం పెండింగ్ రేషన్ కార్డులను చూపిస్తాం. ఎందుకంటే రేషన్ కార్డుతో ఉంటే రేషన్ రాదు. మీకు ఆయుష్మాన్ భారత్ కావాలన్నా తెల్ల రేషన్ కార్డు కావాలా? 5 లక్షల రూపాయలు ఇలానే అవుతుంది ఫ్రీగా. మీకు ఎటువంటి కేంద్ర ప్రభుత్వం పథకాలు రావాలన్నా రేషన్ కార్డు అవసరం. అటువంటి రేషన్ కార్డు ఆపడం పాపం. అందుకనే చెప్తున్నా, మీ అందరు గోసముచ్చుకున్నాడు 5 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు, డమాలను పడిపోతారు తొందరగా. కాబట్టి అందరికి కూడా మరోసారి కోరుతున్నా, దయచేసి భారీ మెజారిటీ తోటి నరేంద్ర మోడీ గారికి ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా మే 13 నాడు పొద్దున్నే ఎన్ఆర్ఐ సోదరులు కూడా అడుగుతా ఉన్నా. దయచేసి మీరు అందరితోటి చెప్పండి, మీరు అందరు ఎట్లా మోడీ కోటెత్తారు. రాహుల్ గాంధీ ఒకసారి ప్రధానమంత్రి కావాలని ఉన్నాయా? రాహుల్ గాంధీ ఎవరైనా ఉన్నదా? రాహుల్ గాంధీ ఎవరైనా ప్రధానమంత్రి కావాలని నువ్వు చేతులు ఎత్తుంది? రాహుల్ గాంధీ నీ చేతులు ఎత్తుంది. మీరు నో అని చెప్పుర్రి, ఇట్లా అనకుర్రి. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి వాళ్ళకి వాళ్ళ చేతులు ఎత్తున్నారు. నరేంద్ర మోడీ వాళ్ళ ప్రధానమంత్రి వాళ్ళ చేతులు ఎత్తున్నారు. సో మీరు ఎట్లా మోడీ కోటెత్తారు? దయచేసి ఓట్లు ఏపీయండి. మన చుట్టాలతోటి, మన అక్క చెల్లెలతోటి ఎక్కడ ఉన్నా, వేరే ఊర్లో ఉన్నా జర ఫోన్ చేసి ఇంతగానో మన కోసం కష్టపడే ఆయన కోసం ఒక 10 నిమిషాలు అర్ధగంట సమయం తీసుకొని పొద్దున్నే 11 లోపల ఓటేసి వచ్చి పెద్ద మెజార్టీ మోడీ గారిని ఆశీర్వదించాల్సిందిగా మీ అందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి. హలో